అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించారని, ఆయన్ని అభిశంసించాలని భారతీయ అమెరికన్ చట్టసభ్యుడు శ్రీ తానేదార్ డిమాండ్ చేశారు. అమెరికాలోని మేరీల్యాండ్ నుంచి ఎల్ సాల్వేడార్కో పొరపాటున బహిష్కరించిన కిల్మార్ ఆర్మాండో అబ్రేగో గార్సియాను తిరిగి తీసుకురావాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ట్రంప్ విస్మరించారని ఆరోపించారు. ఆ తీర్పును బహిరంగంగా ధిక్కరించడం అభిశంసనకు అర్హమైన నేరమని అన్నారు. కాంగ్రెస్ సభ్యుడిగా ఆయన అభిశంసనకు నేను మద్దతు ఇస్తున్నానని తేల్చి చెప్పారు. అధ్యక్షుడిపై ప్రతినిధుల సభ అభిశంసన చర్యలు ప్రారంభించాలని, దీనిపైనే మన దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అన్నారు. నేను చేసిన డిమాండ్పై రిపబ్లికన్లు కలత చెందుతున్నారని తానేదార్ వెల్లడించారు. అయితే ట్రంప్ తన తొలి దఫా పాలనలో కూడా అభిశంసనలను ఎదుర్కొన్నారు. ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, అమెరికన్ కాంగ్రెస్ విధులకు ఆటంకం కలిగించారని అభియోగాలొచ్చాయి. అప్పట్లో అవి ప్రతినిధుల సభలో ఆమోదం పొందినప్పటికీ సెనేట్లో వీగిపోయాయి. ఆ తర్వాత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ విజయాన్ని ధృవీకరించిన క్రమంలో జనవరి 6న యుఎస్ క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే ట్రంప్పై మరోసారి అమెరికన్ కాంగ్రెస్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టగా దానికి ఆయన సొంత రిపబ్లికన్ సభ్యులు కూడా మద్దతు తెలిపారు. కానీ అది కూడా సెనేట్లో వీగిపోయింది. అయితే అధికారం చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారులపై ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. కఠిన నిర్ణయాలతో వారిని దేశం నుంచి సాగనంపే ప్రక్రియను వేగవంతం చేశారు. దీంతో అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ కొనసాగుతోంది. అమెరికాలో 30 రోజులకు మించి నివసిస్తున్న వారు ఖచ్చితంగా ఫెడరల్ గవర్నమెంట్ వద్ద రిజిస్టర్ చేయించుకోవాలని హెచ్చరించారు. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే నేరం కింద పరిగణించి అపరాధ రుసుం, జైలు శిక్షలు విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. చట్టవిరుద్ధంగా ఉంటున్న సాధారణ పౌరుల కోసం స్వీయ బహిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలా వెళ్లాలనుకునే వారికి తాము విమాన ఖర్చులతో పాటు కొంత నగదును అందిస్తామని ట్రంప్ ఇటీవలి ప్రకటించారు.